గతమెంతో ఘనం వర్తమానం ధైన్యం భవిష్యత్తు అంధకారం ఇది వైసీపీ పరిస్థితి. దీంతో పార్టీని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని భావిస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలు ఎవరి దారి వారు చూసుకునే పనిలో ఉన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలించిన తర్వాత పార్టీ మనుగడ కష్టమనే ఆందోళనలో ఉన్నారా? భవిష్యత్తు ప్రశ్నార్థకమని భావిస్తున్నారా? సింహపురి సీమలో వైసీపీ నేతల మనోగతంపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ అధ్యక్షుడు జగన్ దిగజారుడు రాజకీయాలను పరిశీలించిన తర్వాత పార్టీ నేతలకు కొత్త అనుమానాలు వస్తున్నాయి. పార్టీ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోందని భావిస్తున్నారు. అసలు ఉంటుందా ఉండదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్నారు జగన్. జనానికి మనం ఇచ్చినన్ని పథకాలు ఎవరూ ఇవ్వలేదు, గెలిచేది మళ్లీ పాలించేది మనమే చెప్పేవారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు తీరా చూస్తే జనమేమో 11 సీట్లకే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సరే, శాసనసభ సమావేశాలకు వెళ్లేన గలం విప్పి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారా అంటే అసెంబ్లీకి వెళ్లడం లేదు. సర్కారును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీటిని తాగిస్తారనుకుంటే అసెంబ్లీలో అడుగు పెట్టడమే మానేశారు. దీంతో కూటమి పార్టీలకు జడిచి శాసనసభకు వెళ్లడం లేదని సొంత పార్టీ నుంచే కామెంట్స్ వస్తున్నాయి. వైసీపీ ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నది ఇందుకా అని ఆయా నియోజకవర్గాల ప్రజలు కూడా బాధపడుతున్నారు. తమ సమస్యను చర్చిస్తారని ఎన్నుకుంటే చివరికి పలాయనవాదం అందుకున్నారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే కరెంటు ఛార్జీలను పెంచారంటూ నానా యాగి చేశారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఈ అంశంపై ఆందోళన పేరుతో జనంలోకి వెళితే చీదరించుకుని చీకొట్టినంత పనిచేశారు. వైసీపీ పాలనలో 1కి 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బిల్లులతో వాతపెట్టి ప్రజల నడ్డి విరిచి జేబులు గుల్ల చేసిన విషయాన్ని ప్రజలు గుర్తు చేశారు. ఆర్టీసీ ఛార్జీల భారం మోశారు. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిందని అంటారా అని జనం రివర్స్ అవ్వడంతో వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయింది. రైతుల సమస్యలపై ఆందోళనకు అన్నదాతలే రాలేదంటే పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అంటారు వైసీపీ నేతలు. ఫీజు పోరు పేరుతో ఫ్యాన్ పార్టీ నేతలు ఫోజులిచ్చినా విద్యార్థులు రాకపోవడంతో ఫ్యూజులు బర్న్ అయ్యాయి. వీటన్నిటినీ పరిశీలిస్తే వైసీపీపై ప్రజల్లో ఎంతటి ఏహ్య భావముందో గమనించాలంటారు క్యాడర్. మొన్నటికి మొన్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ఇంటింటికి వెళితే తీరా జనం పొమ్మనడంతో వైసీపీ పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ అన్న టైం బ్యాడ్, బాగాలేదనే కామెంట్స్ వస్తున్నాయి. జగన్ సొంత జిల్లా కడపలోని పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో జనానికి ఎరుకే. సొంత ఇలాఖాలో గెలుస్తారని అనుకుంటే మరీ ఘోరంగా డిపాజిట్లు కూడా దక్కలేదు. సాధారణ ఎన్నికల్లో పరాజయానికి ఈవీఎంలపై నేపం మోపితే మోసం జరిగిందని వైసీపీ నేతలతో పాటు జనం నిజమేనని భ్రమపడ్డారు. కానీ ఇప్పుడు బ్యాలెట్ పత్రాలతో జరిగిన ఎలక్షన్లోనైనా గెలవాలి కదా అంటే అదీ లేదు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగితే తమ భవిష్యత్తు ఏంటన్న చర్చ నెల్లూరు జిల్లా నేతల్లో ప్రారంభమైంది. గతంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారి పరిస్థితి ప్రస్తుతం ఏమైందో గుర్తు చేసుకుంటున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ పైపుల్లో ఓటమి తర్వాత మరింతగా దిగులు పడుతున్నారు. మరోవైపు జగన్కు అసలు సిసలు రాజకీయాలు తెలియవని కొందరు నేతలు తెగేసి చెబుతున్నారు. సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరన్న వాదనలు ఉన్నాయి. 2019లో ప్రశాంత్ కిషోర్ వ్యూహంతోనే గెలిచామని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి వందల మంది సలహాదారులను నియమించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఫ్యాన్ పార్టీ పాలకులు అభివృద్ధిని పూర్తిగా అట్టకెక్కించడం, అక్రమాలు, అవినీతి, అరాచకాలే కోలుకోలేని దెబ్బతీశాయని నేతలు చెబుతారు. క్వార్స్ అక్రమాల కేసులో వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉంటే మరికొందరు పరారయ్యారు. రేపో మాపో మరికొందరు ముఖ్య నేతలు జైలుకు వెళ్లక తప్పదంటారు. వారందరి సంగతి పక్కన పెడితే
అసలు నేత జగన్ జైలుకు వెళ్తే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసు చుట్టుముడుతోంది. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించిన అక్రమాస్తుల కేసు వెంటాడుతోంది. ఈ కేసులో 10 ఏళ్లకు పైగా బెయిల్పై నెట్టుకొస్తున్న జగన్ జైలుకు వెళ్తే ఇప్పట్లో బయటకు రావడం కష్టమని కొందరు నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే ఫ్యాన్ పార్టీ పూర్తిగా మునిగిపోతే తమ పరిస్థితి ఏంటని ఆలోచనలు చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే శవంతో జాగారం చేసినట్టు అవుతుందని భయపడేవారు లేకపోలేదు. దీంతో చాలా మంది టీడీపీ తీర్థం పుచ్చుకోవడం మంచిదా, బీజేపీ బెటరా, జనసేనలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నారు. కొందరు నాయకులు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, మనకే ఎందుకీ కట్టుబాట్లు, సైలెంట్ గా గుట్టు దాటేస్తే పోలా అంటున్నారు. అంతా బాగున్నప్పుడు అందరూ ఆహా ఓహో అంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా చరిత్రను చర్చిస్తారు. జరిగినవి జరగనివి చెప్పుకుంటారు. ఇప్పుడు జగన్ పరిస్థితి అలానే ఉంది. రాజకీయ గడ్డు పరిస్థితిని జగన్ ఎదుర్కోగలుగుతారా లేదా? ఇప్పటికే చాలా బలహీనపడిన పార్టీ పుంజుకుంటుందా లేదా అని సందేహిస్తున్న నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.